హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజైతే ఒక ప్రెగ్నెంట్ సిరీస్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఆల్రెడీ మన ఛానల్లో ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని చెప్పేసి 3 సెక్షన్స్లో 30 సిమ్టమ్స్ దాకా షేర్ చేశానండి. సో ఆ వీడియోస్ కూడా మంచి స్పందన వచ్చింది. చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు కామెంట్ సెక్షన్లో. మళ్ళీ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మళ్ళీ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ గురించి ఒక సెక్షన్ అయితే మళ్ళీ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్. సో అది కాకుండా ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీ, హోల్ జర్నీ డే 1 నుంచి అంటే ఎవ్రీ మంత్ నుంచి 9 మంత్స్ 3 ట్రైమస్టర్లో సో ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుంది, స్కాన్స్ ఏం చేయించుకోవాలి, ఆ తర్వాత ఉమ్మ నీరు ఎక్కువ తక్కువ అయితే ఏం చేయాలి, వర్షాకాలం చలికాలం ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ సంబంధించి చాలా సిరీస్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. అందులో భాగంగా ఈరోజు టాపిక్ అయితే సో ఇంతవరకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రెగ్నెంట్ సిరీస్లో భాగంగా కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ ఏంటిది డెలివరీ ఉంటుంది. ఆ డెలివరీ టాపిక్ వచ్చింది కాబట్టి డెలివరీకి ముందు వారం ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, 1 మంత్ ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే డెలివరీ బ్యాగ్లో ఏమేమి సర్దుకోవాలి. కొత్తగా ప్రెగ్నెంట్ పేరెంట్స్ అవుతున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఎన్ని సజెస్ట్ చేసినా కూడా అసలు తోచదు. ఇంకా ఏదో గుర్తొస్తూ ఉంటుంది, ఇంకా ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, అది వినాలా ఇది చూడాలా అర్థం కాదు. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి చాలా వీడియోస్ చేశాను. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ పెట్టి ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ అన్ని కూడా అందులో పెట్టేశాను మీకు ఈజీగా చూడడానికి. సో వెళ్ళేసి చూడండి. కొత్తగా పేరెంట్స్ అవుతున్న వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఆ వీడియోస్ అన్నీ కూడా. అందులో భాగంగా ఈరోజు టాపిక్ ఏంటిదంటే బాలింతలు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది. ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను పోస్ట్ చేసింది ఏంటంటే బాలింతలు డెలివరీ కాగానే సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. ఈరోజు టు బి కంటిన్యూ అదే దానికి సెకండ్ పార్ట్ అనమాట. మరి బాలింతలు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తినకూడదు అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట. సో కమ్ మీ వ్యూ లైక్ అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. సో ఇంకా ఈరోజు ఆలస్యం లేకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బాలింతలు ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తినకూడదు అనేది టాపిక్ అనమాట. సో నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా కూడా 38 వారాల అద్భుతం. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది తల్లి మరో జన్మ ఎత్తినట్టే. సో పురిటి నొప్పులు పడితే ఎంతో బాధగా ఉంటుంది. సి సెక్షన్ కూడా అంత ఆషామాషి కాదండి. 7 పొరలుగా కట్ చేసుకొని బిడ్డను తీసి ఆ కుట్లు మానడానికి ఈజీగా 18 మంత్స్ టైం పడుతుంది. సో వాళ్ళు రికవరీ అవ్వడానికి. సో అంత బాధపడ్డా కూడా బిడ్డను చూడగానే ఆ ఆనందం అనేది వాళ్ళ కళ్ళ ముందట కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సో ఇన్ని రోజులు బిడ్డ కోసం ఎటువంటి ఫుడ్ అయితే తీసుకున్నారో టు బి కంటిన్యూ ఇప్పుడు కూడా మీకోసం మీ బిడ్డ కోసం మంచి ఫుడ్ని తీసుకోవాలి. కొంచెంలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే మనకు క్రేవింగ్స్ ఏమైనా ఉంటే అన్నీ తీసుకుంటాము, ఏం తినాలని ఉన్నా తింటాము. కానీ వన్స్ డెలివరీ అయినాక ఖచ్చితంగా పథ్యం పాటించాల్సిందే. కొన్ని నెలల వరకైనా మన కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా మనం ఎటువంటి ఫుడ్ తినాలో ఎటువంటి ఫుడ్ తినకూడదో తెలుసుకుందాము. సో ముందైతే ఫస్ట్ లిక్విడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో లిక్విడ్ డైట్ అంటే ఖచ్చితంగా వాటర్ అనేది తగిన మోతాదులో తీసుకోవాలి. వచ్చేది వర్షాకాలమో చలికాలమో అని చెప్పి వాటర్ తక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఏ వాటర్ ఎలా తాగినా కూడా బాలింతలు ఖచ్చితంగా గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. అది ఎండాకాలమైనా చలికాలమైనా వానాకాలమైనా. సో రోజు తగిన మోతాదులు 2 నుంచి 3 లీటర్లు అట్లీస్ట్ 2 లీటర్స్ అన్న బాలింతలు మన లిక్విడ్ వాటర్ అయితే తీసుకోవాలి. సో వాటర్ ప్లేస్లో మీరు చల్లగా పల్చగా మజ్జిగ తీసుకున్నా ఏం లేదు. బట్ మీరు ఏది తాగినా కూడా సో మంచిగా కొంచెం నిమ్మలంగా తాగాలి. బుక్క గ్యాప్ తీసుకొని తాగాలి, టక్క తాగొద్దు అనమాట. సో వాటర్ లిక్విడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో శరీరం అనేది డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలన్నమాట. అలాగే దాంతో పాటుగా ప్రోటీన్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పప్పు దినుసులు. సో చాలామంది ఏమనుకుంటారంటే సో పప్పు పెడితే బేబీకి గ్యాస్ ఫామ్ అవుతుందేమో, కడుపు నొస్తుందేమో, ఏడుస్తారేమో అనుకుంటూ ఉంటారు. సో అది మన పెద్దవాళ్ళ అపోహ అనమాట. తల్లి ఏది తింటే బిడ్డ అదే తింటుంది, సో దాని ప్రభావము బిడ్డ మీద పడుతుంది అనుకుంటారు. అలా కాదండి. గైనిక్ భాషలో చెప్పాలంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తల్లి పాలలో కలిసి ఆ పాలు బిడ్డ తాగుతుంది. అంతేగాని మనం పప్పు తింటే ఆ పప్పు డైరెక్ట్గా బిడ్డ తినదండి. బిడ్డ లోపలికి బిడ్డ తీసుకునే పాలలోకి వెళ్ళదు. మనం తీసుకునే పప్పు మంచిగా డైజెస్ట్ అయ్యి అది రక్తంలో కలిసి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా
తల్లిపాలలో కొంచెం కొంచెం మోతాదులో కలిసి పాలు బిడ్డ తీసుకుంటుంది. అంతేగాని డైరెక్ట్‌గా ఫుడ్ ఎళ్ళదు. అది ముందు మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత డెలివరీ అయినంక గూడా కొద్దిమందికి కాన్‌స్టిట్యూషన్ అనేది అలానే టు బీ కంటిన్యూ అవుతుంది. సో, ప్రెగ్నెన్సీలో ఎలా అయితే మలబద్ధకం ప్రాబ్లమ్ ఉంటుందో, సో కొంతమందికి ప్రెగ్నెన్సీ డెలివరీ అయినంక గూడా బాలింతలో టైంలో గూడా కాన్‌స్టిట్యూషన్ అనేది ఉంటూ ఉంటుంది. సో, అందుకోసం మీ ఫుడ్‌లో ఖచ్చితంగా ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలండి. ఫైబర్ అంటే ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవడము, అందులో ముఖ్యంగా కీర, క్యారెట్, పల్సెస్, పప్పు దినుసులన్నీ తీసుకోవడము, కందిపప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతది. అలాంటివన్నీ పట్టించుకోకండి. సో, మీరు డెలివరీ అయినంక ఉన్న 3 రోజులు, 5 రోజులు హాస్పిటల్‌లో డాక్టర్ అన్నీ పెట్టమంటారు. మేమే ఇక్కడ చూస్తాము అని చెప్పి చూపించుకుంటారు. కానీ మనం మాత్రం పెద్దవాళ్ళు ఇంట్లో చేసేది టమాటా చారు, బీరకాయ కర్రీ, దొండకాయ కర్రీ, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే కీమా ఇవి ఎక్కువగా పెడుతూ ఉంటారు. అఫ్‌కోర్స్ అవన్నిట్లో గూడా మంచి పాలు పడే పదార్థాలు అవన్నీ గూడా కాదనను. కానీ పప్పు గూడా తినొచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, ఇంకా ఇవన్నీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు కాన్‌స్టిట్యూషన్ అనేది తగ్గిపోతుంది. పీచు పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. కార్న్ తీసుకోవచ్చు. ఆ తర్వాత బీరకాయ తీసుకోవచ్చు. సో, వీటిలో అయితే ఎక్కువగా పీచు పదార్థం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే ఫ్రూట్ జ్యూసెస్ అంటే పపాయ, వాటర్ మెలన్, పైనాపిల్ ఇవన్నీ తినొచ్చండి. సో, ఇవన్నీ తినడం వల్ల బిడ్డకి నంజు ఫామ్ అవుతదేమో అనుకుంటూ ఉంటారు. సరిదవుతుందేమో అనుకుంటూ ఉంటారు. కానీ వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు కాన్‌స్టిట్యూషన్ అనేది తగ్గిపోతుంది. బేబీకి ప్రాబ్లమ్ ఏమీ కాదు. సో, మీరు తినే ఫుడ్‌లో 550 కిలో క్యాలరీస్ ఉండేలాగా చూసుకోవాలి. నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 300 కిలో క్యాలరీస్ తీసుకోవాలి అంటారు టైమ్ టు టైమ్ మీల్‌లో. సో, ఇప్పుడు 550 కిలో క్యాలరీస్ ఎక్స్‌ట్రా ఉండాలి. ఇంకా 250 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే 2-3 అవర్స్‌కి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక మీల్ అనేది తింటూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్, నట్స్ మంచిగా తీసుకోవచ్చు. బాదం, అక్రోట్స్, నట్స్ ఇవన్నీ మంచిగా తినొచ్చండి. సో, వాటి వల్ల కూడా ఫైబర్ అనేది బాడీకి అండ్ విటమిన్స్ వస్తాయి. ఆ తర్వాత ఐరన్, కాల్షియం రిచ్ ఉన్న టాబ్లెట్స్ టు బీ కంటిన్యూ చేస్తారు. ప్రెగ్నెన్సీలో ఎలా అయితే మనం ఐరన్, కాల్షియం టాబ్లెట్ తీసుకుంటామో అదే మళ్ళీ ఇంకా బాడీకి అందాలి. డెలివరీ అయినంక చాలా బాడీ అనేది వీక్ అయిపోతుందండి. అనుకున్నంత స్ట్రాంగ్‌గా ఉండదు. అది నార్మల్ అయినా, సి సెక్షన్ అయినా గూడా. ఇంకా సి సెక్షన్‌కి ఎక్కువగా టైర్డ్ అయిపోతూ ఉంటారు. అలసిపోతూ ఉంటారు. బాడీ అలసిపోతూ ఉంటుంది. సో, అందుకని ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ తప్పకుండా గైనిక్ రాస్తారు. 1 జీబీ ఉండేది అంటే 1 జీఎం ఉండేది 1.5కి వెళ్ళిపోతుంది. సో, తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి గూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పాలు తాగుతూ ఉండాలి. సో, పాలల్ల మీకు పాలెక్కువ పడకపోతే పాలల్లో కొంచెం వాళ్ళు పౌడర్ ఇస్తారు. అది వేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ గోరువెచ్చని పాలల్లో వేసుకొని తాగినట్లయితే మంచి నిద్ర వస్తుంది. పాలు గూడా మంచిగా పడతాయి. అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు మంచిగా కీమా తీసుకోవచ్చు. సో, అలాగే మీకు కీమా ఎక్కువ డైజెస్ట్ అవ్వట్లేదు అనంటే ఫిష్ తీసుకోవచ్చు. అలాగే బోటీ తీసుకోవచ్చు. సో, వీటన్నిటిలో గూడా పాలు పడే పదార్థాలనమాట ఇవన్నీ గూడా. ఆ తర్వాత మీకు ఇది మన బేకరీ ఐటెమ్స్ ఉంటాయి గదండీ! బర్గర్, పిజ్జా, బిర్యానీ ఇలాంటివి ఉంటాయి గదండీ! ఇవన్నీ గూడా అవాయిడ్ చేసేసేయాలి. వీటి వల్ల బేబీకి సఫర్ అవుతారు. సో, కాబట్టి కొంచెం బయట ఐటెమ్స్, జంక్ ఐటెమ్స్, బేకరీ ఐటెమ్స్, స్పైసీ, మసాలా, డీప్ ఫ్రై ఐటెమ్స్ ఉంటాయి గదండీ! అవన్నీ గూడా అవాయిడ్ చేసేసేయాలి. ఏం తినాలి, ఏం తినకూడదు అనంటే మీరు మిల్క్ ప్రొడక్ట్స్ ఎంచక్కా తీసుకోవచ్చు. పన్నీర్ తీసుకోవచ్చు, సోయా తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు బటర్ తీసుకోవచ్చు. చీజ్ గూడా తీసుకోవచ్చు గానీ 1 వీక్‌కి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. పాలు, మజ్జిగ ఇవన్నీ చక్కగా తినొచ్చండి. సో, బేకరీ ఐటెమ్స్ అవాయిడ్ చేయండి. స్పైసీ ఐటెమ్స్ అవాయిడ్ చేయండి. డీప్ ఫ్రై ఐటెమ్స్ అవాయిడ్ చేయండి. అండ్ నాన్ వెజ్‌కొచ్చినట్లయితే చికెన్, ఫిష్, మీట్ వీటిలో గొప్పగా చెప్పుకోదగిందైతే చికెన్, ఫిష్ ఎక్కువగా తీసుకోవచ్చు. మీట్ తీసుకుంటే కొంచెం డైజెస్ట్ అవుతుంది, అవ్వదు. మనకు డైజెస్ట్ అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సొస్తూ ఉంటుంది. సో, అండ్ ఫిష్‌లో ఏంటిదంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి మంచిగా యూజ్ అవుతుంది. బేబీ 2 ఇయర్స్ వచ్చేంత వరకు బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. సో, 2 ఇయర్స్ తర్వాత మంచిగా డెవలప్‌మెంట్ అవుతుంది. సో, ఈ 2 ఇయర్స్ వరకు మీరు ఫిష్ తీసుకున్నట్లయితే అందులో ఒమేగా 3 ఫ్యాట్స్ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా వెజ్ వాళ్ళైతే ఇంకా రాజ్మా, బీన్స్, గ్రీన్ వెజిటబుల్స్ అవన్నీ గూడా మంచిగా తీసుకోవచ్చండి. సో, ఇవన్నీ గూడా మీరు డైలీ మీ డిష్‌లో, మీ మీల్‌లో ఉండేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత ఇంకా ఫిష్‌లో అయితే డీప్ ఫ్రై చేయకుండా గ్రిల్డ్‌గా, బాయిల్డ్‌గా షాలో ఫ్రై చేసినట్టు ఉంటాయి గదండీ! అవి తిన్నట్లయితే మంచిగా ఉంటుందనమాట. అందులో మంచి ఫ్యాట్స్ యాసిడ్ ఉంటాయి. అలాగే
దేశీ ఘీ. సో, మన వైపు ఏమో గానీ, ఇప్పుడు నార్త్ సైడ్ వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఖచ్చితంగా తీసుకుంటారు. అందులో ఆవు నెయ్యి, దేశీ ఘీ నెయ్యయితే చాలా మంచిదండి. సో, అది మీ డైట్‌లో ఉండేట్టుగా చూసుకోండి. అలాగే మన సైడ్‌కొచ్చినట్లయితే ఫస్ట్ బాలింతలు తినే ముద్ద కారం పొడి, నల్ల కారం పొడి అండ్ ఇంట్లో చేస్తారు గదా! ఎండుమిరపకాయలు, మిరియాలు, వెల్లుల్లి ఇవన్నీ వేసి సో, అవన్నీ కలిపి ఒక ముద్ద వేసుకొని, నెయ్యి వేసుకొని చక్కగా 2, 3 ముద్దలు తిన్నట్లయితే పాలు మంచిగా పడతాయి. అండ్ వీటితో పాటుగా దొండకాయ, బీరకాయ, బోటి, కీమ నెక్స్ట్ బెండకాయ, పప్పులు, సోయా, రాజ్మా, పన్నీర్ ఇవన్నీ తీసుకోవచ్చు. అన్నీ తినొచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, నేనైతే గృహిణిని గాదు. నేను ఒక అమ్మనే. నేను తెలుసుకుంది, గ్రహించింది, ఎక్స్‌పీరియన్స్ అయింది, విన్నది, చూసిందంతా గూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇదండి వాటి టాపిక్. అండ్ దీంతో పాటుగా ఐరన్, కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ అంటే టాబ్లెట్స్ ఎలాగో వేసుకుంటారు. సో, టాబ్లెట్స్‌తో పాటు ఐరన్, కాల్షియం రిచ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఏంటిది? బెల్లం. బెల్లంతో చేసే మంచిగా లడ్డూలు, పల్లీలతోనేసి లడ్డూలు, నువ్వులతో చేసిన లడ్డూలు. సో, అలాంటి తిన్నట్లయితే రోజు ఒక్కటే మరెక్కువ గాదు. రోజొక్కటి అలా తీసుకోవచ్చు. బెల్లంతో చేసే ఐటెమ్స్ అన్నీ తినొచ్చు. దాంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటది. హ్యాపీగా తీసుకోవచ్చు. సో, డ్రై ఫ్రూట్స్, నట్స్, బాదము అలాగే అక్రోట్స్, అంజీరా తీసుకున్నట్లయితే మీకు రక్తహీనతతో బాధపడ్డారు అంటే మనకు సి సెక్షన్ అయిందనుకోండి చాలా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. సో, మంచి బ్లడ్ గెయిన్ గావాలి అంటే మీరు అంజీరా తీసుకోవచ్చు. సో, ఇవన్నీ ఫ్రూట్స్, నట్స్ అన్నీ హ్యాపీగా తినొచ్చండి. యాపిల్ తీసుకోవచ్చు. అలాగే క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ చేసుకొని తాగొచ్చు. బ్లడ్ మంచిగా పడుతుంది. లాస్ అయిన బ్లడ్ ఏదైతే ఉంటుందో అది మంచిగా వస్తుంది. సో, ఒకవేళ అది తాగినప్పుడు బీట్రూట్ గానీ ఇలాంటివి తిన్నప్పుడు ఒకవేళ బేబీ మోషన్ మెరూన్ కలర్‌లో ఐ మీన్ కొంచెం బీట్రూట్ కలర్‌లో వెళ్ళారనుకోండి. అదే మనం భయపడుతూ ఉంటాం. మనం తిన్న ఫుడ్ వల్ల బేబీకి అలా వస్తూ ఉంటుంది. అంతే తప్పించి అక్కడ ఏమీ లేదు. దాంతో పాటుగా పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ వేసుకున్నట్టు పాలు మంచిగా పడతాయి. ఈ ఫుడ్‌లో నేను పైన చెప్పిన అన్ని ఫుడ్ హ్యాపీగా తినేసుకోవచ్చు. ఏం తీసుకోకూడదో, ఏం తీసుకోవాలో అన్నీ నేను డిస్కస్ చేశాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. డెఫినెట్‌గా నేను క్లియర్ చేస్తాను. అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. దానిది నేను స్పెసిఫిక్‌గా ఇంకో సెక్షన్ మళ్ళీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. సో, అందులో 30 సింప్టమ్స్‌లో 20 సింప్టమ్స్ మెయిన్ సింప్టమ్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో, ఆ 20 సింప్టమ్స్ నేను రాసుకొని మరి మీతో డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీక్ వీడియోలో. సో, ఇదండి ఈరోజు టాపిక్ అయితే బాలింతలు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది. అండ్ రెగ్యులర్ చెకప్స్‌కి అయితే వెళ్తూ ఉండండి. ఒక 3 మంత్స్ వరకు సో, మీకు కడుపుకి ఒక బెల్ట్ ఇస్తారు. పెట్టుకున్నట్టయితే పొట్ట రాదు అని చెప్పేసి అదొకటి ఫాలో అయిపోండి. అండ్ ఇన్నర్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. సో, బ్రాస్ కానీ అవన్నీ ఖచ్చితంగా వేసుకోండి. మంచిగా ఫీడింగ్ నైటీస్, ఫీడింగ్ కుర్తీస్ ఉంటాయి అవి వేసుకోండి. అవి అయితే మీకు కంఫర్ట్‌గా ఉంటాయి. ఒక 3 మంత్స్ తర్వాత మీరు యోగా, వాకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఈ టాపిక్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. టాపిక్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ కంటెంట్ ఉన్న వీడియో, డివోషనల్ వీడియో, ఫుడ్ బ్లాగ్‌తో. అంతవరకు థాంక్ యూ. బాయ్. నమస్తే.